హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ మన టైలర్స్ అందరం ఫేస్ చేసే ప్రాబ్లం గురించి అయితే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. సారీలో వచ్చిన బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, సో అవి కొన్ని చిన్నగా వస్తాయి. డబుల్ ఎక్స్ఎల్ బ్లౌజెస్ వచ్చినప్పుడు అయితే చాలా ఇబ్బంది అవుతుంది. దట్టు ఇంకా బార్డర్ ఉంటే కనుక చాలా ఇబ్బంది. కస్టమర్ కి ఇష్టం ఉండదు కొంతమందికి బార్డర్ వేసుకోవడం. కానీ ఇంకా మనకి సారీలో బ్లౌజ్ పీసే స్టిచ్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకైతే తప్పదు. నేనైతే ఏం చేస్తా అంటే కస్టమర్ కి ముందే ఇన్ఫార్మ్ చేస్తా. లేదంటే ఒక్కొక్కసారి ఏమైతుందంటే కొంతమందికి అస్సలు ఇష్టం ఉండదు బార్డర్. అలాంటప్పుడు మనం బార్డర్ వాళ్ళని అడగకుండా వేసి కుట్టినాం అనుకోండి, ఆ బ్లౌజ్ మీరే ఉంచేసుకోండి అని కూడా అంటారు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే మనకి ఇట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు కస్టమర్ కి ఇన్ఫార్మ్ చేయాలి. నేనైతే ఫస్ట్ ఇన్ఫార్మ్ చేసినాకనే కటింగ్ అనేది చేస్తా. సో ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ అయితే చూసేయండి. ఇది లెంత్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ బ్లౌజ్ అయినప్పటికీ లెంత్ అనేది ఎక్కువ ఉంది, అందుకే మనకి బ్లౌజ్ పీస్ అనేది సరిపోదు. సో లెంత్ వచ్చేసి 16.5 ఇంచ్ లెంత్ వైజ్. సో ఇట్లా విడ్త్ కూడా ఎక్కువనే ఉంటది, మనకి లెంత్ ఎక్కువనే ఉంటది. సో అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే బార్డర్ 2 వైప్స్ వస్తుంది, 2 వైపులో బార్డర్ ఉంటది. ఒక వైపు పెద్ద బార్డర్ ఏమో మనం స్లీవ్స్ కి యూజ్ చేసుకున్నాం, ఇంకో వైపు చిన్న బార్డర్ అయితే ఇట్లా బ్యాక్ కే ఉంచేస్తున్నా. సో ఇది నేను కస్టమర్ అడిగినాకనే డిసైడ్ అయితే చేశాను. సో మీరు కూడా ఇట్లాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయకండి. కస్టమర్ అడిగినాకనే మనమైతే స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. సో మీరందరూ కస్టమర్ ని అట్రాక్ట్ చేయడం నేర్చుకోండి. అట్లనే వాళ్ళతో ఇంటరాక్షన్ అయితే చాలా ఇంపార్టెంట్. వాళ్ళని అడగాలి, ప్రతిదీ అడిగినాకనే మనం స్టిచ్చింగ్ అనేది చేయాలి ఫ్రెండ్స్. అలాంటప్పుడే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఈ ఫీల్డ్ లో ఫర్దర్ గా మనం డెవలప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.